ప్రభుత్వ స్థలాలు, చెరువుల కబ్జాలను ఉపేక్షించబోమని, అక్రమ నిర్మాణాలను ఉక్కుపాతంతో అణచివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ నగర శివార్లోని ఉప్పల్నల్ల చెరువు, పెద్ద చెరువు ఎస్టీపీలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులపై సంబంధిత అధికారులు దృష్టి సాధించి ప్రత్యేక కార్యాచరణలతో పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మూసీ నదిని అంతర్జాతీయ ప్రమాణాలతో లండన్ థేమ్స్ నది తరహాలో సుమారు 55 కిలోమీటర్ల మేర అద్భుతంగా అభివృద్ధి పరిచారని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీలో కలుషిత నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని, బస్తీ కాలనీవాసులు మురికి సైతం శుద్ధి చేసి మూసీలోకి వదిలేందుకు మురుగుశుద్ధి కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అన్ని ప్రాంతాలను అభివృద్ధి వైపు నడిపించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరుతో రాబో 25 ఏళ్లకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని సీఎం ప్రకటించారు. దీనివల్ల హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ప్రగతి వెలుగులు విరాజిల్లుతుందని పేర్కొన్నారు. మన నగరం అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందేందుకు అందరూ సహకరించాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కార్ఖానాలో మేధావులతో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. అనంతరం బాపూజీ నగర్, న్యూ బోయిన్పల్లిలోని శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఫైట్ చేసి ఇప్పుడు సమస్యల కోసం పోరాటం చేయడానికి వచ్చినట్లుగా ఈటెల అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్కు సంబంధం ఏంటని అడుగుతున్నారన్నారు. అయితే ఈటెల రాజేందర్ అనేటోడు ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని ఈటెల అన్నారు. ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చినట్లు వెల్లడించారు. ఎవరి మీద పడితే వారి మీద, ఏది పడితే అదే చప్పట్లు కొట్టగానే రెచ్చిపోయి మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. కానీ ముందుంది ముసళ్ల పండుగ అని అన్నారు. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నామన్నారు. ఈనాడు రాష్ట్ర ఆర్థిక స్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగే సత్తా ఉందన్నారు. కానీ 3 నెలలకే ఎవరి మీద విమర్శ చేయకూడదు కాబట్టి చేయడం లేదన్నారు. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని ఈ మల్కాజ్గిరికి ఈటెలకి ఏం సంబంధం అంటాడు ఆయన, అర్థం కాలే నాకు. ఈటెల రాజేందర్ అంటాడు ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికి సంబంధించిన బిడ్డనా నేను? ఈ 22 సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డనని చెప్పి నేను అనుకుంటాను. ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే, ఏది పడితే అదే ముందులో సప్పట్లు కొట్టంగానే రెచ్చిపోయి మాట్లాడేటోళ్ళు కొంతమంది ఉంటారు. ముసళ్ళ పండుగ అంతా ముందటున్నది. ఏం జరగబోతుంది, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేస్తారనేది నేను సాక్షిని కదా. ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాం. శూన్యం. ఈ రాష్ట్రం ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు ఈ ఆదాయం ఏందో, ఈ ఖర్చు ఏందో, ఈ కథ ఏందో తెలియని నాడు నేను ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశాను. ఈనాడు ఈ ఆర్థిక స్థితి ఏముందో, ఏం కాగలదో చెప్పగలిగేటువంటి గా సత్తా మాత్రం నాకున్నది. కానీ 3 నెలలకే ఎవరి మీద నేను విమర్శ చేయకూడదు. కాబట్టి నా మొత్తం రాజకీయ జీవితంలో నేను ఎవరి మీద, ఏ నాయకుడి మీద కానీ, ఏ పార్టీ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయను. నేను సంస్కారం ఉన్నవాడిని. నేను ఏ పొలిటికల్ లీడర్ చాలా ఎవాల్వ్ అయి ఉండాలి తప్ప, అందరికంటే ఉన్నతంగా ఉండాలి తప్ప సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాదు నా దృష్టిలో. దురదృష్టవశాత్తు సరే రకరకాల వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ నేను చాలాసార్లు ప్రవచిస్తూ ఉంటాను. రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టమని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మిలియన్ మార్చ్ రోజు సందర్భంగా ట్యాంక్ బండ్, పోతన విగ్రహం వద్ద
అమరులకు జోహార్లు తెలిపారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. నిర్బంధాలు, అరెస్టులు, దిగ్బంధాలను ఎదుర్కొంటూ మిలియన్ మార్చ్లో పాల్గొన్న సందర్భం నేటికి 14 ఏళ్లైనా ఇంకా కళ్ల ముందు కదులుతుండనే ఉందన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆనాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనాలన్నారు. అమరులకు జోహార్లని తెలిపారు. 14 ఏళ్లలో మొదటిసారి ట్యాంక్ బండ్ మీదకు వచ్చేందుకు అవకాశం వచ్చిందన్నారు. ఆనాటి స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. బలమైన శక్తిగా బీజేపీ అవతరిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవించబోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నెల 12వ తేదీన బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొంటారని గౌతమ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా బీజేపీ బూత్ స్థాయిలో బలీయమైన శక్తిగా అవతరిస్తుందని, రాబోయే రోజుల్లో బీజేపీని ఆధిపత్యం చెలాయిస్తుందని గౌతమ్ రావు స్పష్టం చేశారు. కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయడం కొరకు ప్రతి బూత్ నుంచి కూడా బూత్ కమిటీలన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటివరకు కూడా అన్ని బూత్ కమిటీలు కూడా ఎక్కడికెక్కడ పటిష్టంగా నిర్మాణం చేయడం జరిగింది. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని బూత్ కమిటీల సమావేశం అయితే రేపు జరగబోయేటువంటి ఇంతకుముందు చెప్పినట్టు అమిత్ షా గారు రాక సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బూత్ కమిటీల యొక్క సమావేశం జరగబోతోంది ఎల్బీ స్టేడియంలో. దాంట్లో ఏదైతే రేపు నోటిఫికేషన్ రాగానే బూత్ జీతం అనే ఒక నినాదంతో ఆ యొక్క సంకల్పంతో ముందుకు పోయే విధంగా మోడీ గారి అమిత్ షా గారి యొక్క మార్గదర్శనం లభించబోతోంది. దానికన్నా ముందు కూడా 12 గంటలకు అదే రోజు 12 గంటలకు కూడా ఇంపీరియల్ గార్డెన్లో కూడా బూత్ స్థాయి నుంచి ఒక్కొక్క సోషల్ మీడియా సంబంధించినటువంటి వర్క్షాప్ కూడా ఆ సమావేశం కూడా జరగబోతోంది. తర్వాత మోడీ నా కుటుంబము అనే ఒక నినాదంతో కూడా రేపు 11వ తారీఖున ప్రతి బూత్లో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా రాబోయేటువంటి రోజులలో 2047 నినాదం పెట్టుకుని అయితే మోడీ గారు చెప్పారు, అభివృద్ధి చెందిన వికసిత్ భారత్గా అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని చెప్పి ఆ విధంగానే అడుగులు వేయాలని చెప్పి వారి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు. దానికి పూర్తి మద్దతు అందరు ప్రజల ఆశీర్వాదం లభించాలని చెప్పి కోరుతూ మీ మీడియా సందర్భంగా కూడా మీరు ప్రజలకు తెలియాల్సి కోరుతూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా అవినీతిమైనటువంటి పార్టీలు అని చెప్పి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కి వేసినటువంటి ఓటర్లందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఆ విధంగానే ముందుకు వస్తూ ఉన్నారు. తుమ్మలూరు గ్రామంలో సంవత్సరం గడుస్తున్నా పూర్తి కాని రోడ్డు పనులు జరగడం లేదని గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీశైలం హైవేపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధుల నుండి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో దేవుడినే నమ్ముకోవాలని యోచించి యువత అందరూ గ్రామ దేవతలు పోతలింగన్న బొడ్రాయికి వినతి పత్రం ఇచ్చారు. శ్రీశైలం హైవే మార్గం నుంచి మహేశ్వరం వరకు తుమ్ములూరు గ్రామం మీదుగా రోడ్డు నిర్మించడానికి గత ప్రభుత్వంతో అనుమతులు పొంది పనులు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా ఇంకా కేవలం మట్టి పోసి కంకరపరిచి అసంపూర్ణంగా వదిలేశారని గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈ సంవత్సర కాలంలో చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఎంతో మంది గాయపడి ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరానికి మించి రోడ్డు ఎత్తున పెంచడం వలన ఇప్పటికే చాలా వాహనాలు రోడ్డుపై నుండి పక్కన ఉన్న పంట పొలాల్లో పడిపోవడంతో అనేక మంది వాహనదారులు గాయాల పాలయ్యాయన్నారు. ఈ రోడ్డు వేసే కాంట్రాక్టర్ తన స్వలాభం కోసం మట్టి ఎక్కువగా పోసి ప్రభుత్వం నుంచి అధిక బిల్లు పొందే విధంగా రోడ్డు ఎత్తున పెంచాడన్నారు. అయితే శ్రీశైలం హైవే కూడా ఇంత ఎత్తు లేదు, కానీ గ్రామానికి వెళ్లే రోడ్డు ఎత్తుని పెంచి ఒక చెరువు కట్టలాగా చేసి ఈ రోడ్డుపై నుంచి కింద పడి గాయాల పాలు అయ్యేలా చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. ప్రస్తుత అధికారులని, ప్రజాప్రతినిధుల్ని ఎన్నిసార్లు ఈ రోడ్డు పరిస్థితి గురించి విన్నవించినా ఎలాంటి స్పందన లేదు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పాత బస్తీ రాజకీయం రసవత్తరంగా మారనున్నదా? సరికొత్త ఎత్తులు పొత్తులకు రంగం సిద్ధమవుతున్నదా? కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ స్నేహహస్తం అందించనున్నదా? మెట్రో రైలు పనుల శంకుస్థాపన వేదిక సరికొత్త రాజకీయ పరిణామాలకు అంకురార్పణ చేసిందా అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. ఇటీవల పాత బస్తీలో మెట్రో రైలు పనుల శంకుస్థాపన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఇవి ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ఓటమి ఎరగని మజ్లిస్ పార్టీ ఈసారి 100% విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నప్పటికీ ఇటు బీజేపీని అటు ఎంబీటీని ఎదుర్కోవడానికి ఎత్తుగడలు మారుస్తోంది. విరించి ఆసుపత్రి చైర్పర్సన్ మాధవిలతను బీజేపీ అధిష్టానం హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతుండటంతో మజ్లిస్ పార్టీ అప్రమత్తమైంది. పాత బస్తీ ఫలక్నామాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న మెట్రోలై పనుల శంకుస్థాపన సభలో ఎంఐఎం స్టీటింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరించిన తీరే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కొన్నేళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న అసదుద్దీన్ దోస్తానా కోసం సర్వం మార్చారు. ఆయన తాజా బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మొండి ఘటం, ఆ మొండితనమే ఆయన్ను సీఎం పదవి వరకు తెచ్చింది. అయితే నేను నా పార్టీ వాళ్లకు కూడా తలతిక్కోళ్ళం అయినప్పటికీ 10 ఏళ్ల పాటు హాయిగా ప్రభుత్వాన్ని నడిపినట్లు పూర్తిగా సహకరిస్తాం అని ప్రకటించడం గమనార్హం. అయితే అసద్ మాటలపై సీఎం రేవంత్ స్పందిస్తూ మజ్లిస్ పార్టీని ఓడించడానికి నేను కూడా ప్రయత్నించా, కానీ వీలు కాలేదు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి సారిస్తాం అని పేర్కొంటూ పరోక్షంగా స్నేహాస్తం అందించారు. ఒకవేళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతే హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు పావులు కలుపుతుందా అనే నిజమైతే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటని చర్చ పాతబస్తీలో జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్తో కూడా దోస్తానా కొనసాగించి హైదరాబాద్ వరకు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు చేస్తుండొచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ల నుంచి డమ్మీ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగితే తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని మజ్లిస్ పార్టీ భావిస్తోంది. కామారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ విప్ గంపా గోవర్ధన్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ముజీబ్, మాజీ ఎమ్మెల్యే సురేందర్ హాజరైన నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో రాష్ట్రంలో జరగకూడనిది జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, అందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అనేక మాయమాటలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. జరిగిన పరాజయం ఏదో వాళ్ళు గెలవలేదు, అనేక మాయమాటలు చెప్పి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాయమాటలు చెప్పి కొంతమందిని కన్ఫ్యూజ్ చేసి మనం ఓడిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో కేవలం 6,000 ఓట్లు, రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1.8% ఓట్లతోటే మనం పరాజయం పొందినాం. అది కూడా కేవలం వాళ్ళ అబద్ధపు హామీలు, మాయ మాటలు. ఇవాళ 3 నెలలు అయింది, కొండంతా చెప్పినారు వాళ్ళు, కానీ వేరేదంతా కూడా పని జరుగుతలేదు. ఎన్నో విషయాలు చెప్పినారు, నమ్మించినారు. పాపం నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు, పేదవాళ్ళు నమ్మిండ్రు, ముసలోళ్ళు నమ్మిండ్రు, ఆడవాళ్ళు నమ్మిండ్రు, కానీ వాళ్ళ ఒక్కటి కూడా జరుగుతలేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటికి చక్కగా అమలైందంటే ఆ ఉచిత బస్సు ఒకటి. ఆ ఉచిత బస్సులో కూడా ఎక్కినోళ్ళు తిట్టుడే, బస్సులు ఎక్కినోళ్ళు తిట్టుడే, బస్సులో సీట్ దొరకనోళ్ళు తిట్టుడే, కిందున్నోళ్ళు తిట్టుడే. అది కూడా చక్కగా లేదు. అమలు చేస్తున్నది ఒకటే ఒకటి 420లో, మిగతా అన్ని వట్టి మాటలే. పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి అనంగా కూడా వాళ్ళు రైతు బంధు వేస్తలేరంటే, ఒకవేళ నిజంగానే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతులకు రైతు బంధు దొరుకుతుందా అని ఒకసారి రైతులు ఆలోచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మాటలు మాని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన మేటిగడ్డపై లొల్లి చేయకుండా 3 పిల్లర్లు బాగు చేసి రైతులకు సాగునీరిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సమక్షంలోనే వేదికపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు దూసుకొచ్చి గొడవకు దిగారు. కామారెడ్డి బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎవరో చెప్పాలని కేటీఆర్ను జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ కోరారు. ఇరు వర్గాల సర్ది చెప్పిన కేటీఆర్ పార్టీ గెలుపు కోసం దృష్టిగా కృషి చేయాలని ఉద్బోధించారు. మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? యాద్ చేసినాం అనుకో, నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు. నువ్వే తారీఖు చెప్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టకపోతే భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎడవాయి నీ చేయుత, ఎక్కడ పోయింది నీ మహాలక్ష్మి? ఇది ఏది కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. రైతుల మీద ప్రేమ ఉంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట బోగస్ కాకపోతే
అయ్యో నేను ఇద్దామనుకున్నా కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి రైతన్నలు అర్థం చేసుకోండి అని మళ్ళీ నరుకుతాడు. జేబుల కత్తెర పెట్టుకుని ఎవరు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతాడు. జేబుల కత్తెర పెట్టుకుని ముఖ్యమంత్రి తిరుగుతాడు. ఎవడన్నా లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఏమన్నా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ ను పట్టుకుని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి పొంకనాల పోతిరెడ్డి నీకు ఒకటే చెప్తున్నా, నేను నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షలు నిన్న మాట్లాడతాడు. ఆయనకి ఎందుకు నా మీద చెడ్డ ప్రేమ. నేను ఆయన ఏమన్నా ఆయనకపోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నేను భారతదేశం సంస్కృతి ఆధ్యాత్మిక శక్తికి నిలయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారత్ స్ఫూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితం అవుతుందని తెలిపారు. ఈ నెల 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కాన్వశాంతి వనంలో జరగనున్న గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ గురించి హైదరాబాద్ తాజ్ హోటల్లో కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15న ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని ఆయన ప్రకటించారు. 16న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో గ్లోబల్ హార్ట్ఫుల్నెస్ గైడ్ కమలేష్ డి పటేల్, దాజీ ప్రఖ్యాత వేద గురువు త్రిదండి చిన్నజీర స్వామి, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధామాయానంద పాల్గొన్నారు. భారత్లో పుట్టిన హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు ప్రపంచానికి శాంతిని బోధిస్తాయని దాజీ అధ్యక్షులు శ్రీ కమలేష్ డి పటేల్ వెల్లడించారు. సంస్కృతి భారతదేశం యొక్క జీవన విధానాన్ని ప్రపంచానికి మనము చాటి చెప్తా ఉన్నాము. అది ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకు గర్వకారణం. ఇది కరోనా తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ప్రపంచంలో మరింత పెరిగింది. మన దేశంలో పుట్టినటువంటి అనేక మతాలు యావత్ ప్రపంచమంతా కూడా విస్తరించి ఆయా దేశాలలో శాంతి జీవితంలో వెలుగులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము చేస్తున్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రపంచమంతా కూడా మన భారతదేశం యొక్క యోగాను ఉత్సాహంగా స్వీకరించిన విషయం మనం చేస్తా ఉన్నాము. మన పురాణాలు, మన ఇతిహాసాలు, దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ఈరోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ముందుకు వస్తా ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో భారతదేశంలో స్పిరిచువల్ టూరిజం బాగా పెరిగింది. Religions have been successful these days. I would not say religions, but so-called religions, been successful in dividing humanity. If I can be a good Hindu, if I can be a good Christian, if I can be a good Muslim or a good Jew or a good Buddhist, that serves the purpose. Time is right when we need to come together. How long shall we keep on dreaming, keep on fighting on simple ideological differences? It doesn't behove us of humanity. Let's not dream anymore. Let's actually, I used to read some books and where there used to be competition between gurus, who would be sitting on the throne. బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చెంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అంబర్పేటలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలు చేసినా కూడా నరేంద్ర మోడీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా దేశంలో పిల్లలు రాసే పెన్ను, పెన్సిల్ ప్రతి ఒక్క వస్తువులపై జీఎస్టీ వేసి ప్రజలను అడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేస్తే దేశాన్ని అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు అంతా నారీ శక్తిని నిరూపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళలకు ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఆయా రంగాల్లో వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు డీకే అరుణ. మనమందరం కూడా క్షేత్రస్థాయి నుంచి ఈరోజు మనకు ఒక అవకాశం. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. సో ఎలక్షన్స్ అన్నిట్లో కూడా మన మహిళలు ఎక్కడెక్కడ లోకల్ బాడీస్ లో ఇంతవరకు పోటీ చేసిన వాళ్ళు కానీ లేదా రేపు పోటీ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కానీ ఇది ఒక మంచి సదవకాశంగా అందరు తీసుకొని ఆ అవకాశం, ఎందుకంటే రాబోయే కాలంలో వచ్చేటటువంటి 2029లో ఈ రాష్ట్రంలో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలు మనం ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లని గెలవబోతున్నాం. మరి మహిళల పట్ల నరేంద్ర మోదీ గారు ఎంత పెద్ద ఎత్తున పక్షపాత ధోరణితో మనకు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా సహకరిస్తున్నారో మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే మహిళలకు టాయిలెట్స్ నిర్మాణం దగ్గర నుంచి
గ్రామీణ మహిళలకు ఒకప్పుడు 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన లోపల ప్రతి ఇంటికి టాయిలెట్ లేదు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక స్వచ్ఛ భారత్ పేరున ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉండాలి. పొద్దున లేచి ఒక మహిళ తల వంచుకొని చెంబు పట్టుకొని బయటికి పోతుంటే ఇంకా ఇన్నేళ్ల తర్వాత ఇంకా ఈ పరిస్థితి ఏంటి అని ఆలోచించినటువంటి ప్రధానమంత్రి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ ఉండాలని ఈరోజు టాయిలెట్ కట్టించినటువంటి ఒక కార్యక్రమాన్ని మన పిల్లలకు తెలియజేసినటువంటి అవసరం. అంటే మహిళల పట్ల ఎంత కింది వరకు వాళ్ళు ఆలోచన చేస్తున్నారో అందరు ఏంది మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి అనుకున్నారు చాలా మంది. కానీ ఈ రోజు ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకొని దేశ వ్యాప్తంగా మహిళలకు ఈరోజు టాయిలెట్ నిర్మాణం చేయించడం సామాన్య విషయం కాదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు కాంగ్రెస్ నాయకుడు అసదుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్, కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతు ఆదరణ లభించింది అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల తిరిగి దేశంలో కూడా అధికారంలోకి రాబోతున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మద్దతు యాత్రకు విద్యార్థులు, కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా క్రికెటర్ అజారుద్దీన్, బొందు రామ్మోహన్, ప్రెసిడెంట్ శ్రీనివాస్, స్టేట్ ప్రెసిడెంట్ శివసేన రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ సీనన్న అండ్ హజార్ భాయ్ కి మరొకసారి స్పెషల్ థ్యాంక్ ఎప్పుడు సెలవు తీసుకుంటాం. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాయబండి పాండురంగాచారి ఆధ్వర్యంలో కొత్తపేట చౌరస్తాలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాండురంగాచారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు దన్ను నిరంజన్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఇస్మాయిల్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తామని వర్క్స్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగాచారి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు. వర్క్స్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులుగా మహబూబ్ నగర్ నుంచి జంగయ్య ముద్దిరాజ్, ఆదిలాబాద్ నుంచి భీమరావు పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఇలా వర్కర్స్ పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ వర్కర్స్ పార్టీ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మరి సీనియర్ మోస్ట్ బీసీ సంఘంలో బాగా ఉద్యమాలు చేసి ఆకర్షితులై ఇవాళ వర్కర్స్ పార్టీలో దండు నిరంజన్ జైన్ కావడం జరిగింది. అదేవిధంగా మరో కమ్యూనిస్టు నాయకుడు నిరంతరం ఉద్యమాలకే పరిమితమై ఉండి 40-45 సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఇవాళ వర్కర్స్ పార్టీ ఆశయాల సిద్ధాంతాలు నచ్చి ఇవాళ వర్కర్స్ పార్టీలో ఇవాళ చేరిక జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో రేపు కానీ ఎల్లుండి కానీ 100 మంది ఆదివాసులు జాయిన్ అవుతా ఉన్నారు. ఈ వర్కర్స్ పార్టీ 22 జిల్లాల్లో ఇవాళ పార్టీ విస్తరణ జరిగింది. అదేవిధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బిఎల్ఎఫ్ తరఫున బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున 17 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. అన్ని పార్టీలు తగ్గట్టుగా ఈ పార్టీ కూడా ఇవాళ వర్కర్స్ పార్టీ బిఎల్ఎఫ్ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం. ఏదేమైనా వర్కర్స్ పార్టీ ద్వారా మా మహబూబ్నగర్ నుంచి మరి జంగయ్య ముదిరాజ్ గారు, అదేవిధంగా ఆదిలాబాదు భీమరావు మరి ఆయన ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్ స్థానాల నుంచి 2 స్థానాల నుంచి పోటీ చేయడం జరుగుతుంది. బిఎల్ఎఫ్ నుంచి మొత్తం 17 స్థానాల్లో పోటీ చేసి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కార్మిక కర్షక రాజ్యాధికారమే లక్ష్యంగా ఆ దిశగా పయనిస్తుందని చెప్పి వర్కర్స్ పార్టీ పనిచేస్తూ ఉంది. ఏదేమైనా కార్మికుల యొక్క లక్ష్యాలను కర్షకుల యొక్క లక్ష్యాలను ఈ దేశం మరి పట్టించుకోలేదు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగిన హవాలా గ్యాంగులు పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇంకాస్త ముందంజలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అప్పట్లో 24 గంటల్లో 5 కేసులు నమోదయ్యాయి. అయితే పార్లమెంటు ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే హవాలా ఏజెంట్లు ట్రయల్ రన్ చేపట్టారా లేక ఎన్నికలకు సంబంధించి డబ్బును తరలిస్తున్నారో కానీ 2 రోజుల్లో నగరంలో 2 కేసులు వెలుగులోకి వచ్చాయి.
పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వేల కోట్ల రూపాయలు ఇట్టే చేతులు మారే అవకాశం ఉంది. మరోవైపు హవాలా డబ్బును అడ్డుకోవడానికి 3 కమిషనరేట్లలో పోలీసులు కూడా అదే స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లో కమిషనరేట్ల సరిహద్దుల్లో చెక్పోస్టులు కూడా వేశాయి. వాహనాల తనిఖీలు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నికల వేళ డబ్బు సునాయాసంగా తరలించడానికి కొందరు వ్యాపారులు కూడా హవాలా అవతారం ఎత్తుతున్నారంట. తమ వ్యాపారాలు చేస్తూనే కొంతమంది చాటుగా డబ్బు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైనా చిక్కితే తమ వ్యాపార పత్రాలు చూపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వ్యాపారులపై కూడా అధికారులు దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ మహానగర దాహార్తి తీర్చడంలో కీలకంగా మారిన కృష్ణా జలాలు నాగార్జున సాగర్లో ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. నాగార్జున సాగర్ నుండి ప్రతిరోజు హైదరాబాద్కు సరఫరా అయ్యే 270 MGDల నీళ్లు ఆగిపోకుండా వాటర్ బోర్డు అప్రమత్తమైంది. సాగర్లో నీటి మట్టం ప్రస్తుతం 514 అడుగులు కాగా మరో 4 అడుగులు తగ్గితే జలాల తరలింపు ఆగిపోతున్నది. సాగర్లో నీటి మట్టం పడిపోతే కృష్ణా జలాల సరఫరా జరిగేందుకు వాటర్ బోర్డు ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఔటర్ పరిధిలోని అత్యధిక ప్రాంతాలకు కృష్ణా జలాలే ఆధారం. సాగర్ సమీపంలో పుట్టగండి పంప్ హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వేయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. అయితే 510 అడుగులకు నీటి మట్టం పడిపోతే అక్కంపల్లి రిజర్వాయర్లోకి గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు రావు. దాంతో నగరానికి కృష్ణా జలాల తరపు ఆగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. గతేడాది కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో నాగార్జున సాగర్లోకి నీళ్లు రాలేదు. నీటి మట్టం పెరగలేదు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ద్వారా పుట్టగండి ఛానల్ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ జలాశయంలోకి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఎలిమినేటెడ్ మాధవరెడ్డి కెనాల్ నుంచి నీటిని సేకరించి కోదండాపూర్ రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని 3 ఫేజుల్లో నగరానికి తరలిస్తారు. 510 అడుగులకు నీటి మట్టం పడిపోయిన వెంటనే నగరానికి అత్యవసరం పంపింగ్కు వాటర్ బోర్డు ప్రారంభిస్తుంది. ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకుంటూ కృష్ణా జలాల తరలింపు ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాల్సి ఉంటుంది. ఇబ్బందులు తలెత్తితే నీటి సరఫరా నిలిచిపోనుంది.